హాయ్. ఇప్పుడు ఇందులో ఏంటంటే ఆహ్, ఈ భక్తుల సురేష్ ఉంది కదా! ఇది నెక్స్ట్ లైన్‌లో ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ లైన్‌లో అప్పుడేం చేస్తాము సి లాంగ్వేజ్‌లో లాగా నెక్స్ట్ వైట్ స్పేసెస్ ఉంటాయి. లెక్సికల్ కన్వెన్షన్స్ అని. అందులో ఏం చేస్తాం ఇక్కడ స్లాష్ అని పెడతాం. ఇక్కడ పెట్టాలి. ఇక్కడ కాదు. ఇక్కడ స్లాష్ ఎన్. అప్పుడేమవుతుంది ఈ ఈసీ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే. ఈ ఈసీ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఏంటంటే చూడండి అదే ఈసీఈ దీని పక్కనే కొంచెం ఎక్కువ స్పేస్తో ప్రింట్ అవ్వాలి. అప్పుడు ఏం చేస్తారు స్లాష్ టీ వాడతారు. స్లాష్ టీ. ఓకే. ట్యాబ్ స్పేస్. ఈసీ అనేది కొంచెం ఎక్కువ స్పేస్ తీసుకొని ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఓకే. అంతే. ఇదే ఓకే. ఇలాగే ఉంటాయి. ఓకే. స్లాష్ టీ స్లాష్ డిస్ప్లేకి రైట్కి ఫంక్షన్కి తేడా తెలిసిపోయింది. ఓకే. ఇంతే. ఏంటి విఎల్ఎస్ఐ అంటున్నాడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇది మాకు ఫస్ట్ బేసిక్స్ నేర్చుకుంటేనే అడ్వాన్స్కి వెళ్ళగలం. ఈ గేట్స్ని పెద్ద సిమ్యులేషన్స్ చేయగలం. ఓకే. బేసిక్స్ అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ మనం ఫ్యూచర్లో అండ్ గేట్ తయారు చేసాం అనుకోండి, అండ్ గేట్ నాట్ గేట్ ఇలా ఉన్నాయనుకోండి, దీన్ని రాశారనుకోండి దీని పేరు అని మొత్తం మనం డీటెయిల్గా ప్రింట్ చేసుకోవచ్చు, నీట్గా డిస్ప్లే చేసుకోవచ్చు. ఓకే. అందుకని ఇది వాడాలి. ఓకే. ఫ్యూచర్లో. ఓకే. అందుకే బేసిక్స్ కూడా చెప్తాను. ఓకే. అంతే.